హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్ రాధాదేవి కిచెన్. నేను మీ కృష్ణ. ఈరోజు మనం అన్ని రకాల టిఫిన్స్లోకి టేస్టీగా ఉండేలాగా ఇప్పుడు పండుమిర్చి విరివిగా దొరుకుతున్నాయి కదా, పండుమిర్చితోటి అల్లం బెల్లంతో పచ్చడి తయారు చేద్దామండి. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. పిల్లలకు కూడా ఈ టేస్ట్ చాలా బాగా నచ్చుతుంది. దీని తయారీ కోసం ముందుగా మనం పండుమిర్చి, అల్లం ముక్కలు, చింతపండు, బెల్లాన్ని సిద్ధం చేసుకోవాలి. ఇవి వచ్చేసి అన్నీ రాగానే మనం మిక్సీ చేసుకోవాలి. మిక్సీ జార్ తీసుకొని 10-12 పండుమిర్చిని వేసుకోవాలి. తర్వాత ఒక చిన్న కప్పుడు అల్లం ముక్కలు కడిగి తుడిచి ఆరపెట్టుకొని అల్లం ముక్కలు వేసుకోవాలి. అల్లం ఎంత తీసుకుంటామో చింతపండు కూడా అంతే తీసుకోవాలి. గ్రాముల వైజ్గా వస్తే 30 గ్రాముల నుంచి 40 గ్రాముల వరకు ఉంటాయి. ఒక చిన్న పిడికిలంతా చింతపండు ఉంటుంది. తర్వాత ఇది కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసి ఒకసారి 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. తర్వాత బెల్లం, అల్లానికి 3 వంతులు బెల్లం వేసుకోవాలి. 1 కప్పు గ్రాముల్లో వచ్చి 70 గ్రాముల నుంచి 80 గ్రాముల వరకు పడుతుంది. తర్వాత 4-5 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఇప్పుడు మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. బెల్లంలో ఉన్న వాటర్ తోటి ఇది చక్కగా మెత్తగా గ్రైండ్ అవుతుంది. చూడండి కలర్ఫుల్గా ఎంత చక్కగా మెదిగిందో. ఇంత మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం దీన్ని పోపు పెట్టేసుకుందాము. స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం కాగిన తర్వాత పోపు గింజలు, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర వేసుకొని వేగాక ఒక ఎండుమిర్చిని కట్ చేసి వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై అయిన తర్వాత మనం మిక్సీ చేసిన ఈ అల్లం పచ్చడిని అంతా వేసేసుకొని ఆయిల్ బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు మిక్స్ చేసుకోవాలి. ఇది చక్కగా ఆయిల్ అంతా మనం వేసిన ఆయిల్ కరెక్ట్గా సరిపోతుంది. కొంచెం ఆయిలీగా ఉన్నా కూడా తర్వాత ఆయిల్ అంతా పీల్చుకొని చక్కగా ముద్దలాగా అవుతుంది. ఈ పచ్చడి రెడీ అయిపోయింది. చేసుకోవటం చాలా చాలా సులువు. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది. పండుమిర్చితో చేసిన అల్లం పచ్చడి అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఇలా ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ ఎలా అనిపించింది నాకు కామెంట్ రూపంలో చెప్పండి. అలాగే మన ఛానల్లో అల్లం పచ్చడి రెసిపీస్ చాలా ఉన్నాయి. అవి కూడా చూడండి, మీకు చక్కగా యూజ్ అవుతాయి. పచ్చళ్ళ సీజన్ కదా, పండుమిర్చితోటి ఇలా మీరు కూడా అల్లం పచ్చడిని తయారు చేసుకోండి. అలాగే ఈ రెసిపీ నచ్చితే ఈ వీడియోని మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.